ఒక వరద మహాసముద్రంగా మారిపోయింది. అది మామూలు వరద కాదు. భూమిపైన ఇప్పటి వరకు రాని మహావరద. ఎంత వరద వస్తే మాత్రం సముద్రం ఎలా అవుతుంది? అసలేం జరిగింది? ఈ సముద్రం ఏర్పాటు వెనుక ఎలాంటి ప్రళయం దాగుంది? ఈ వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భూపటంలో కనిపిస్తున్న ఆ సముద్రమే మధ్యధరా సముద్రం. ఇది మిగతా సముద్రాల్లా ఏర్పడలేదు. ఈ సముద్రం ఏర్పాటు వెనుక ఒక మహావరద ఉంది. దీని పుట్టుక వెనుక ఒక భయంకరమైన చరిత్ర ఉంది. 53 లక్షల ఏళ్ల నాటి కింద మధ్యధరా సముద్రం సాధారణ భూమి. అది ఒకప్పుడు మైలు ఎత్తైన ఉప్పు క్షేత్రం. దీనికి ఉత్తరాన ఐరోపా, దక్షిణాన ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు కిలోమీటర్ మందంతో పేరుకుపోయిన ఉప్పు పొరను చూసి షాక్ అయ్యారు. అక్కడ అమితమైన వేడి ఉండేది. ఎండలు ఎలా ఉండేవంటే అక్కడి జీవజాలంలో కేవలం 11% మాత్రమే ఆ వేడిని తట్టుకుని ప్రాణాలతో నిలబడి ఉండగలిగాయి. అయితే మెస్పీనియన్ కాలంలో జరిగిన టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల అట్లాంటిక్ సముద్రం నుంచి ఈ ప్రాంతం విడిపోయింది. ఆ సమయంలో అట్లాంటిక్ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. అప్పుడొచ్చిన వరద మహావరదగా మారి ప్రవహించింది. ఇప్పుడున్న జీబ్రాల్టర్ జలసంధి భాగాన్ని చీల్చుకుని అడ్డొచ్చిన ప్రతి భూభాగాన్ని తనలో కలిపేసుకుంటూ సాగిన ఆ వరద బీభత్సం భూభాగాన్ని చీల్చుకుంటూ మధ్యధరా లోయలోకి దూసుకొచ్చింది. దీన్నే శాస్త్రవేత్తలు జెన్ క్లీన్ మెగా ఫ్లడ్ గా పిలుస్తారు. సిసిలీ తీరంలో సైంటిస్టుల టీం పరిశోధనలు జరిపింది. అప్పట్లో ఏర్పడిన ఆ వరద నీరు 40 మీటర్ల లోతుతో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిందని రీసెర్చ్లో తేలింది. అది ఎలాంటి వరద అంటే ప్రపంచంలోనే అతి పెద్ద నది అయిన అమెజాన్ నదిలో పారే నీటికి 1000 రెట్ల వేగంతో ఉంది. ఆ వేగానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు కూడా పేకమేడల్లా కొట్టుకుపోయాయి. కొన్ని నెలల్లోనే ఆ లోయ నిండిపోయింది. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వరద కంటిన్యూగా పారింది. అలా 2 ఏళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా సాగిన నీటి ప్రవాహం ఇప్పుడు యూరప్, ఆఫ్రికా ఖండాల మధ్య మధ్యధరా సముద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఈ భూమిపై అతి పెద్ద వరదని చెబుతారు. మధ్యధర అంటే భూభాగం మధ్యలో కలది అని అర్థం. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ బీభత్సం వెనుక ఉన్న సాక్ష్యాలు ఇప్పటికీ సముద్రపు అడుగున నిక్షిప్తమై ఉన్నాయి. సిసిలీ సమీపంలోని కొండల నిర్మాణం, అమెరికాలోని వాషింగ్టన్ మెగా ఫ్లడ్ ఆనవాళ్లను పోలి ఉంటాయి. అట్లాంటిక్ నుంచి నీరు పడే సమయంలో అక్కడ కిలోమీటర్ల ఎత్తులో అతిపెద్ద జలపాతం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అందుకే అంటారు, ప్రకృతి తలుచుకుంటే చిటికలో ఎంత మార్పులైనా తీసుకురాగలదని. మధ్యధరా సముద్రం పుట్టుక వెనుక ఇంతటి భయంకరమైన చరిత్ర ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.